హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో ఫస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే 2017 నుంచి 2019లో డబుల్ బెడ్రూమ్ గురించి అయితే అప్లై చేశారో, ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే వాళ్ళ గురించి అండి. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు అర్థం అనేది అవుతుంది. ఇంకా మనకి వీడియోలో వచ్చేసి అంటే ఎవరైతే అంటే చాలామంది అడుగుతున్నారు ఏ డేట్లో అప్లై చేసామో అవన్నీ మాకు తెలియదు, అండ్ మేము ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది కూడా మాకు తెలీదు అనేసి అయితే చెప్తున్నారండి. సో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో మీరు ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ గురించి అయితే అప్లై చేశారో, మీరు మీ సేవలో అప్లై చేసినప్పుడైతే మనకి ఇలాంటిది ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. సో ఈ పర్టికులర్ రిసిప్ట్లో వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ పేమెంట్, అప్లికెంట్ నేమ్, మొబైల్ నంబర్, ఏజెంట్ నేమ్, ఏ ఏజెంట్ అనేది చేశారో అండ్ ఏ డేట్న అనేది చేశారో అవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్లో అయితే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో మనం ఇక్కడ ఈ రిసిప్ట్లో కనుక చూస్తే మనకు అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది కూడా తెలిసిపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆ మొబైల్ నెంబర్ అనేది లేకపోయినా మీరు వరి అనేది ఏం అవ్వద్దండి. ఒకవేళ ఆ నంబర్ రీఛార్జ్ కానీ అయిపోయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇఫ్ ఇన్ కేస్ ఆ నంబర్ వేరే వాళ్ళకి కానీ అలాట్మెంట్ అలాంటిది ఏదైనా జరిగితే మీకు నియరెస్ట్ ఆ పర్టికులర్ నెట్వర్క్ స్టోర్కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయించుకోండి. ఆర్ఎల్స్ ఇప్పుడు ఒకవేళ ఆ నంబర్ రన్నింగ్లో వేరే వాళ్ళకు ఉన్నా మీరు వాళ్ళకి కాల్ చేసి రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఇట్లా ఏదన్నా కాల్ డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చినా మీ నంబర్ అనేది వాళ్ళకి ఇచ్చి పెట్టినా వాళ్ళు మీ నంబర్ అనేది ఆ పర్టికులర్ పర్సన్కి అనేది ఫార్వర్డ్ చేస్తారు. లేదనుకుంటే నంబర్ ఇన్వాలిడ్ కానీ అలాంటిది ఏదైనా వచ్చినా మీరు నియరెస్ట్ స్టోర్లో వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే ఇచ్చేస్తారండి. సో సేమ్ వే మా మదర్ నంబర్ కూడా అలాగే అయిపోయిందనమాట. అప్పుడు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు అయితే ఏదో ఒక నెంబర్ ఇచ్చేయాలి అన్నట్టు ఇచ్చారు, కానీ తర్వాత మాకు చాలా ప్రాబ్లం అయింది. సో దానివల్ల నేను ఏం చేశానంటే మా మదర్కి ఇచ్చిన నంబర్ వచ్చేసి డియాక్టివేట్ అయిపోయింది కంప్లీట్గా. సో దాన్ని మళ్ళీ నేను రీయాక్టివేట్ చేయడానికి చాలా లెంతీ ప్రాసెస్ ఉండే అనమాట. సో యాక్చువల్గా నేను కూడా టెలికాంలోనే చేశాను. సో మా మదర్కి ఆ ప్రాసెస్ అంతా నాకు తెలుసు కాబట్టి నేను ఎలాగో అలాగా నంబర్ని తెప్పించుకున్నాను. సో మీరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసినప్పుడు కూడా మనం అప్లికేషన్లో నంబర్ ఇచ్చాం కదండి. సో దానికి కూడా మనకి కాల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు కూడా వరి అవ్వద్దు. మనకి ఇప్పుడు ఈ 4000 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఈ 2017 to 2019లో వరకు మనము అప్లై చేసిన వాళ్ళకైతే వ్యాలిడేట్ చేసి డబుల్ బెడ్రూమ్లో అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు ఇందిరమ్మ ఇల్లు రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.